సూపర్ స్టార్స్ నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ మూత మోగిపోవాలి కదా, కానీ ఎందుకు వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవుతాయి? ఈ 1 minute లో నిజమైన రీజన్ చెప్తాను, మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. వీడియో పక్క ఎన్నివర్ చూడండి. ఫస్ట్ పాయింట్, స్టోరీయే వీక్ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ ఫుల్ స్మార్ట్ అయిపోయారు. స్టోరీ అవుట్డేటెడ్ ఉంది, జర రొటీన్ యాంగిల్ ఉంది అంటే ఎంత పెద్ద హీరో అయినా సరే 3 days కి థియేటర్స్ ఎంటీ అయిపోతున్నాయి. సో స్టోరీ రొటీన్ ఉన్న కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ తో రాయడం చాలా ఇంపార్టెంట్, లైక్ అర్జున్ రెడ్డి. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం. ఆడియన్స్ కి కానీ ఎమోషనల్ కనెక్షన్ దొరకకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఎంగేజ్మెంట్ ఉండదు, ఫీల్ అవ్వరు, సో ఫ్లాప్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి ఓవర్ హైప్. ప్రమోషన్స్ చాలా హైప్ గా చేస్తారు, కంటెంట్ కానీ మ్యాచ్ కాకపోతే కలెక్షన్స్ కూడా 2 days వస్తాయి, దాని తర్వాత అంత డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ప్రమోషన్స్ ఇంపార్టెంటే కానీ దాంతోపాటు కంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఎమోషన్స్ ప్లస్ హైప్ ని హ్యాండిల్ చేయడం కూడా డైరెక్టర్ కావాల్సిన మెయిన్ స్కిల్, పెద్ద యాక్టర్స్ తో కానీ పెద్ద వాళ్ళతో కానీ వర్క్ చేస్తున్నప్పుడు. లాస్ట్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్. ఆడియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటారు, వాళ్ళకి చాలా డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి. నీ సినిమా అందరిని ఇంప్రెస్ చేయాలని అనుకొని తీస్తే మాత్రం రాంగ్ పీపుల్ కి రీచ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. రాంగ్ పీపుల్ కి రీచ్ అయినాక వాళ్ళే మొత్తం నెగటివ్ రివ్యూ ఇస్తారు, ఆటోమేటిక్ గా ఫ్లాప్ అయిపోతుంది. సో పాయింట్ ఏంటంటే స్టార్ పవర్ ఓపెనింగ్ ఇస్తుంది కానీ సక్సెస్ ఇవ్వదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో కొట్టేయండి. నేను చెప్పేది ఇంకా చాలా ఉంది, మీరు నేర్చుకునేది కూడా చాలా ఉంది.